ఆనందకందం వారాణసీనాథమనాథ నాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే విశ్వేశం మాధవం కుంఠిం దండపాణించ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీ సచ్చిదరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః సచ్చిదానంద విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః శ్రీకృష్ణ గోవింద హరే మురారే హే నాథ నారాయణ వాసుదేవా శ్రీకృష్ణ గోవింద హరే మురారే హే నాథ నారాయణ వాసుదేవా హే నాథ నారాయణ వాసుదేవా శ్రీకృష్ణ గోవింద హరే మురారే హరే మురారే మధుకైటభారే 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 హరే మధుకైటభారే హరే మురారే గభారే హరే మురారే మధుకైటభారే హరే మురారే మధుకైటభారే जय गोपाल कृष्ण भगवान की राधा माता की जय, रुक्मिणी देवी की जय, स्वच्छ भामा माता की जय,
వ్యాస భగవానునకు గర్గాచార్యుల వారికి శృతుల వారికి శుకుల వారికి భాగవత గ్రంథమాతకు భక్తాగ్రగణ్యులకు విద్యాత్మ స్వరూపులారా, తల్లులారా, తండ్రులారా, ప్రధానంగా ఈ దివ్యమైనటువంటి వారణాసి క్షేత్ర దేవతకు, ఈ క్షేత్రంలో వేంచేసి ఉన్న విశ్వనాథునకు, విశాలాక్షికి, అన్నపూర్ణమాతకు, కాలభైరవునకు, దండపాణికి, డుండి గణపతికి, సాక్షి గణపతికి, తదితర సకల దేవతా గణము యొక్క పాదపద్మములకు శతకోటి వందన సుమసమర్పణం చేస్తూ గంగామాతకు నమస్కరిస్తూ ఉభయ జగద్గురువులైనటువంటి శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారి దివ్య చరణారవిందములకు, శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామి వారి దివ్య చరణారవిందములకు, బ్రహ్మానంద తీర్థ స్వామి వారి దివ్య చరణారవిందములకు శతకోటి వందన సుమసమర్పణం చేస్తూ శ్రీమద్భాగవత గాథ గర్గ సంహితం శ్రవణం చేయడానికి వచ్చినా వస్తూ ఉన్న తల్లులకు, తండ్రులకు ఆ దేవదేవుడైన జగన్నాథుని దివ్య ఆశీస్సులు కలగవలసిందిగా కోరుకుంటూ, నిన్నటి రోజున మన ప్రవచన ప్రయాణంలో ఎక్కడి దాకా వచ్చాము అంటే, పరమాత్మ గురువు గారి వద్దకు చేరి అక్కడ సకల శాస్త్ర విద్యాధ్యయనము అతి తూష్ణీం కాలం అన్నారు. అతి తక్కువ కాలంలో ఆయనే విద్యాస్వరూపుడు కనుక అధ్యయనం కేవలం నామమాత్రమైనటువంటి అధ్యయనం మాత్రం చేసి గురుదక్షిణ ఇచ్చి తిరిగి వచ్చారు. అక్కడ దాకా వచ్చారు. దుఃఖపడుతున్నారు స్వామివారు మధురా నగరంలో. ఒకానొక సమయంలో ఉద్ధవుడు చూచాడు. ఆ చూచినటువంటి వాడు, ఎందుకు దుఃఖపడుతున్నావు తండ్రి అని అడిగాడు. అమ్మా నాన్న గుర్తుకొచ్చారయ్యా, ఒక్కసారి నీవు వెళ్ళి దర్శించి వాళ్ళ యొక్క క్షేమ సమాచారాలు తెలుసుకురావలసింది. భగవంతుడు ప్రత్యేకించి ఇంకొకరిని పంపి తెలుసుకోవలసినటువంటి ఆవశ్యకత ఉన్నదా? మనం వేసుకోవలసినటువంటి ప్రశ్న కేవలం దేని వల్ల ఉన్నది అంటే, ఒక రూపాన్ని పొంది వచ్చాడు కనుక ఆ రూపానికి సంబంధించినటువంటివన్నీ తాను అనుభవించాలి కనుక అనుభవించి మనకు చూపిస్తున్నారు. అసలు ఎవరి గురించి కూడా ఆలోచించవలసినటువంటి ఆవశ్యకత లేదు. భగవంతునికే కాదు, మనకు కూడా లేదు. అవునా కాదా అండి? మాతా నాస్తి, పితా నాస్తి, నాస్తి బంధు సహోదర. ఆ స్థితిని మనం పొందాలి. నిన్న మనం చెప్పుకున్నాం, యమలోకానికి వెళ్ళాలా? లేదు, వెళ్ళక్కర్లేదా? యమలోకం అసలు ఉందా లేదా? రాత్రి మా పెద్ద బాబు గారు అడిగారు, ఇప్పుడు నువ్వు పెద్ద సమస్య పెట్టావయ్యా, యమలోకం ఉన్నదా లేదా? ఏమిటి పరిస్థితి? ఉన్నదండి యమలోకం. లేనిది ఎవరికి అంటే, మానవ జీవితానికి 3 వ్యవస్థలు, స్థాయిలు ఉన్నాయండి. ఆ స్థాయి భావాన్ని అనుసరించి ఎవరెవరు యమలోకానికి వెళతారు అంటే, మొదటి స్థాయి, 2వ స్థాయి వారు యమలోకానికి వెళతారు. 3వ స్థాయి వారు వెళ్ళవలసినటువంటి ఆవశ్యకత లేదు. యమలోకం లేకపోలేదు, యమధర్మరాజు లేకపోలేదు, వాళ్ళు ఉన్నారు. కానీ సామాన్యమైనటువంటి మనస్థాయి వాళ్ళు వెళ్ళవలసిందే. అంటే మనస్థాయి అనకూడదు, నా స్థాయి అందాం. మీలో మహానుభావులు ఉంటుండవచ్చు. ఏమండి, ఆ స్థాయి వారు యమలోకానికి వెళ్ళి తీరవలసిందే, స్వర్గానికి కూడా వెళ్ళి తీరవలసిందే ఒకవేళ పుణ్యకర్మలు చేస్తే. 2వ స్థాయి వారు కూడా, 2వ స్థాయి వారు ఎటువంటి వారయ్యా అంటే, భగవంతుడి పట్ల ప్రగాఢమైనటువంటి విశ్వాసం కలిగిన వారు. అసలు మొదటి స్థాయి వారికి ఏ విధమైన విశ్వాసం ఉండదు. వాళ్ళు చేసే కర్మలు చేస్తూ ఉంటారు.
పొరపాటున అది సత్కర్మలు కావచ్చు, లేదా గ్రహపాటున దుష్కర్మలు కావచ్చు. వాటిని అనుభవించడం కోసం అక్కడికి వెళ్ళి తీరవలసిందే. అటు కానీ ఇటు కానీ మధ్యస్థమైనటువంటి వారు ఎవరయ్యా అంటే వారికి భగవంతుని పట్ల విశ్వాసం ఉంటుంది. కానీ ఆ విశ్వాసం ఎంతవరకు అంటే తమకు ఉపకరించినంత వరకు మాత్రమే ఉంటుంది. ఆ భగవంతుడు మన మొక్కుబడిని తీర్చి మన కోరికలు తీరిస్తే వాడు చాలా గొప్పవాడు. ఒకవేళ తీర్చకపోతే ఈ దేవుడు సరివైన వాడు కాదు అని ఇంకో దేవుడి దగ్గరికి పెడతారు. అక్కడ తీరకపోతే ఇంకో దేవుణ్ణి పట్టుకుంటారు. ఇటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కడికి చేరుకోవాలి అంటే అక్కడికే చేరుకోవాలి. అయితే మూడవ స్థాయి ఉన్నదండి, అహం బ్రహ్మాస్మి అనేటువంటి స్థాయి. ఆ స్థాయికి చేరుకున్నటువంటి వారు తెలిసో తెలియకో చేసినటువంటి కర్మలను ఎక్కడ అనుభవిస్తారు అంటే ఇక్కడే అనుభవిస్తారు. వాళ్ళు యమలోకానికి వెళ్ళవలసినటువంటి ఆవశ్యకత లేదు, స్వర్గానికి కూడా వెళ్ళవలసినటువంటి ఆవశ్యకత లేదు. అక్కడ సుఖాలు అనుభవించక్కర్లేదు, ఇక్కడ దుఃఖాలు అనుభవించక్కర్లేదు. కనుక యమలోకంతో మనకు సంబంధం లేదు. యమచర్చ న వ్యవస్థిత అని ఎప్పుడైతే అనుకోవాలి అంటే ఆ తులీయమైనటువంటి స్థితిని మనం ఎప్పుడైతే చేరుకోగలుగుతామో అప్పుడు మాత్రం ఆ యమలోకాన్ని గురించినటువంటి ఆలోచన మనకు ఉండవలసిన ఆవశ్యకత లేదు అని చెప్పారు. చేయబడినటువంటి పుణ్యాలు ఇక్కడే సుఖాలుగా అనుభవిస్తాడు. తెలిసో తెలియకో చేసినటువంటి పాపములు ఇక్కడే కష్టములుగా అనుభవింపజేస్తాడు. అవి కాస్త తొలగింపజేసి తురీయమైన స్థితిని కల్పించి అటు యమలోకానికి ఇటు స్వర్గానికి కూడా వెళ్లకుండా ఎక్కడికి చేర్చుకుంటాడు అంటే తన వద్దకు చేర్చుకుంటాడు. భక్తుడైనటువంటి వాడు 4వ స్థాయి వాడు ఉన్నట్టండి. పరిపూర్ణ అహం బ్రహ్మాస్మి అనే స్థితిని దాటినటువంటి గొప్ప భూమిక ఒకటి ఉన్నదట. ఏమిటా భూమిక అంటే వారికి భక్తి తప్ప ఇంకా ఏ దేనితోనూ పనిలేదు, భగవంతుడితో కూడా పనిలేదు వాళ్ళ. అర్థమైందా అండి? ఓ మహానుభావుడు ఉన్నాడు, ఉత్తచ్యుతుడు అనబడేటువంటి వాడు. వాడు మనకు దేవీ భాగవతంలో కనబడతాడండి. ఉత్తచ్యుడు అనబడేటువంటి వాడు, అతనికే సత్యవ్రతుడు అనేటువంటి పేరు కూడా ఉన్నది. ఆ ఉత్తచ్యుడు అనబడేటువంటి వాడు ఆ భూమికి చెందినటువంటి వాడు. ఇప్పటి వరకు 18 పురాణాల్లో అతను ఒక్కడే ఉన్నాడు అని వ్యాస భగవానుడు కూడా అంగీకరించారు. ఆ ఉత్తచ్యుడు ఎటువంటి వాడు అంటే భగవంతునితో పని లేదు, దేనితోనూ పని లేదు. కేవలం దేనితో పని ఉన్నది అంటే తత్వముతో మాత్రమే సంబంధం ఉన్నది. కనుక అతడు గొప్ప తత్వజ్ఞాని. అనేక రకాలైనటువంటి కవిత్వాలు చెప్పాడు, సన్మానాలు పొందాడు, అనేక రకాలుగా ప్రవర్తించాడు, కీర్తి ప్రతిష్టలు పొందాడు. కానీ వాటితో వేటితోనూ అతడికి సంబంధం లేదు. నిమిత్త మాత్రమైనటువంటి కర్మలు మాత్రమే అనుసరించాడు కానీ వాంఛాపూరితమైనటువంటి కర్మలేవి అనుసరించలేదు. జాగ్రత్తగా అర్థం చేసుకొని వింటున్నారు కదండి పెద్దలు. అర్థం కాదని కాదు, ఏదో ఉపాధ్యాయుడిగా పనిచేసిన కారణం చేత మధ్యలో అడుగుతూ ఉంటా, ఏమనుకో మాకండి. చివరి రోజు కనుక క్షమాపణలు చెప్పుకుంటున్నారు. ఏమండి పెద్దలు అందరూ కూడా నాకన్నా వయస్సు పెద్దవారు, జ్ఞానత కూడా పెద్దవారు ఉన్నారు ఇక్కడ. కనుక దివ్యాత్మ స్వరూపులారా, తల్లులారా, తండ్రులారా, ఆ విధమై కేవలం విధియుక్తమైనటువంటి కర్మలే తప్ప వాంఛాపూరితమైనటువంటి కర్మలు ఏవి ఆచరించలేదట. చివరికి ఎటువంటి స్థితి అంటే భార్య పిలిచి అన్నం పెడితే తింటాడు కానీ లేకపోతే ఎన్ని రోజులైనా అట్లాగే ఉంటాడట. అర్థమైందా అండి? ఆ భామతి అనేటువంటి గ్రంథాన్ని రాసిన మహానుభావుడు ఉన్నాడు. ఆయన ఎప్పుడూ గ్రంథాలు చదువుతూనే ఉంటాడట. పెళ్లి పీటల మీద కూడా గ్రంథాన్ని తిరగవేస్తున్నాడు, దాంట్లో ఉన్నవన్నీ రాసుకుంటున్నాడు. పెళ్ళి అయిపోయింది, షష్ఠి పూర్తి అయిపోయింది, ఏమంటే భీమరథ శాంతి, ఉగ్రరథ శాంతి ఇవన్నీ అయిపోయినప్పటికీ కూడా చివరికి భార్య వచ్చి ఏమంటే నన్ను గుర్తుపట్టారా అని అడిగింది కాదు. అప్పుడు గుర్తుపట్టి నువ్వు ఏమీ అనుకో, మాకు ఈ రాయబడేటువంటి గ్రంథానికి నీ పేరు పెడతాను, శాశ్వతమై ఉంటావు, నీవు కీర్తివంతురాలు అయ్యా. ఏమి దివ్యత్వం అండి అది.
కనుక అటువంటి మహానుభావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 4వ భూమికకు చెందినటువంటి వాళ్ళు. వాళ్ళకి భగవంతుడితో కూడా సంబంధం లేదు, కేవలం తత్వజ్ఞానం కావాలి. ఆ తత్వజ్ఞానంలో వాళ్ళు మునిగి తేలుతూ ఉంటారు. వాళ్ళకి మరల జన్మ కలిగిందా, జన్మను పొందుతారు. జన్మ కలగలేదా, అయ్యో కలగలేదు అని బాధపడరు. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ కర్మ వాళ్ళు చేస్తూ ఉంటారు. వాళ్ళ చేత చేయబడేటువంటి కర్మలు ఏవి కూడా ధర్మయుక్తమైనవే కానీ వాంఛాయుక్తమైనటువంటివి కావు అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఇప్పుడు మీ సందేహం తీరిందా అండి? అది విషయం. ఇప్పుడు కథలోకి వద్దాం. చివరి రోజుకి వచ్చాం మనం. మీకందరికీ ఏమో కానీ నాకు మాత్రం అమ్మయ్య అనిపించేటువంటి రోజు ఈరోజు. ఎందుకంటే చివరికి వచ్చింది పరీక్ష, చివరి రోజు చివరి పరీక్ష ఇవ్వాల. కనుక దివ్యాత్మ స్వరూపులారా, తల్లులారా, అప్పుడే అయిపోయింది అనేటువంటి బాధ కూడా లోపల ఉన్నది. కారణం ఏమంటే శ్రీమద్భాగవతం యొక్క వ్యాఖ్యానమే గర్గభాగవతం కనుక ఆ గర్గాచార్యుల వారు అనేకమైనటువంటి విషయాలు వేదాంత చర్చతో చేశారు. దాన్నే నారదుల వారు ప్రత్యేకంగా ఎవరికి బోధించారు అంటే జనకుడు అని పిలువబడేటువంటి బహుళాశ్వునకు బోధించారు. ఆ వంశంలో వచ్చిన వాళ్ళందరినీ జనక మహారాజుని అంటారు కదా, అంత దివ్యమైనటువంటి స్థితి. అయితే ఉద్ధవుని పంపించారండి, ఇద్దరిని పంపించారు. ఉద్ధవునేమో నందగోకులానికి ఈ బృందావనం పంపించారు, అక్రూరునేమో హస్తినాపురం పంపించారు. హస్తినాపురం దేనికి పంపించారు అంటే జాగ్రత్తగా విందా. ఆ పాండవులు ఏమయ్యారు, ఎలా ఉన్నారు ఆ విషయాన్ని తెలుసుకుని కాస్త అంధ ప్రజాపతి అయినటువంటి ధృతరాష్ట్రునకు బుద్ధి చెప్పి రావయ్యా అని పంపించారు అక్రూరుణ్ణి. పాండవులు ఎలా ఉన్నారో పరమాత్మకు తెలుసునా తెలియదా? తెలిసి ఎందుకు పంపించాలి? ధృతరాష్ట్రుని యొక్క సంగతి కూడా తెలుసు పరమాత్మకు, సర్వము తెలుసు. కానీ మానవుడు ఎప్పుడూ కూడా తాను చేసేటువంటి ప్రయత్నాన్ని వదలకూడదు అనబడేటువంటి సూత్రం ఒకటి ఉన్నది. దానివల్ల మనం సఫలీకృతం అయ్యామా కాలేదా అనేటువంటి విషయాన్ని పక్కన పెడితే దాన్ని మాత్రం వదలకూడదు. ఆ పని చేస్తూనే ఉండాలి. ఆ పని నీకు ప్రయోజనాన్ని కలిగించాలి, దానివల్ల లోకానికి ప్రయోజనం కలగాలి. అటువంటి ప్రక్రియను మనం సాధన చేస్తూనే ఉండాలి తప్ప మధ్యలో వదిలిపెట్టకూడదు. ధృతరాష్ట్రుని వద్దకు సనక సనందనాదులు వచ్చి బోధించారండి. ధృతరాష్ట్రుని వద్దకు ఏంటి ధర్మము దాన్ని బోధించారు, ఎలా ప్రవర్తించాలో చెప్పారు. ఎన్ని చెప్పినా ఇప్పుడు మళ్ళీ ఎవరిని పంపించారు? అక్రూరుణ్ణి పంపించారు. ఎందుకు పంపించాలి? సనక సనందనాదులు చెబితేనే శుభం భూయా. లైట్లు ఉన్నాయి కదా, ఎందుకు ఎన్ని వస్తుంది ఫోన్లేదు. మనకు కూడా దీంతో బంధాన్ని వదిలించారు భగవాన్. ఏదో ఒక బంధం వదలాలి కదా, ఎంత పరిశ్రమ చేస్తే. ఆ చివరి వాళ్లకు వినపడకపోతే వాళ్ళు కొంచెం ముందుకు రండమ్మా. కింద కూర్చోగలిగిన వాళ్ళు రావచ్చు, లేని వాళ్ళు అట్లాగే ప్రయత్నం చేయండి. ముందుకు రావడం కోసం ప్రయత్నం చేయండి. జయ గోపాలకృష్ణ భగవానికి జయ. సాధ్యమైనంత వరకు నేను కూడా శృతి మార్చుకుని ప్రయత్నం చేస్తాను. భలే ఇవి ఉన్నాయని వాడు బాధపడుతున్నాడు, అది కూడా తీసేద్దామని. రెండోది కూడా లాగాడా? చెయ్యలేని పని లేదు. ఉత్త భక్తి ఉన్నంత మాత్రం చేత కూడా ప్రయోజనం లేదట. ఆ భక్తి దేంతో కలిసి ఉండాలి అంటే జ్ఞానం కలిగి ఉండాలి. అందుకనే భగవంతుడికి 3 ప్రాణాలయ్యా, మానవుడికి 5 ప్రాణాలు ఉన్నాయ్యా అన్నారు మహానుభావులైనటువంటి వేదాంతులు. మనకందరికీ ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన అనేటువంటి ప్రాణాలు ఉన్నాయి. భగవంతుడికి ఎన్ని ప్రాణాలట? 3 ప్రాణాలట.
ఒకవేళ అవతారం పొందినప్పటికీ ఏమిటా ప్రాణాలు అంటే భక్తి, జ్ఞానము, వైరాగ్యం, ఈ మూడింటినే ఆధారంగా చేసుకుని భగవంతుడు ఉంటాడు. బాగానే ఉందండి, వినడానికి ఇబ్బందిగా ఉందా? మంచిగానే ఉంది కదా. కనుక కేవలం భక్తి ఉండి ప్రయోజనం లేదు, జ్ఞానం కూడా కలగాలి. ఈ రెండు ఎప్పుడు కలుగుతాయో వైరాగ్యం కలగాలి. వైరాగ్యం అంటే వదులుకోవడమే. మొన్న మనం చెప్పుకున్నాం, తూర్పు వైపుకు చూడాలి అంటే దేన్ని వదులుకోవాలి? పడమటి దిక్కును వదులుకోవాలి. అట్లాగే భగవంతుడిని పొందాలి అంటే మిగిలినవన్నీ వదులుకోవాలి. తూర్పు దిక్కుకు చూడాలంటే ఒక్క పడమటిని వదులుకుంటే సరిపోతుంది. కానీ భగవంతుడిని పొందాలి అంటే మాత్రం సర్వము వదులుకోవాలి. అన్నిటినీ ఎప్పుడైతే వదులుకోగలుగుతామో అప్పుడు మాత్రమే మనం భగవంతుడిని పొందగలుగుతాం, లేకపోతే పొందలేం ఎట్టి స్థితిలో. అందువల్ల ఉద్ధవునికి జ్ఞానం ఉన్నది కానీ భక్తి లోపించింది కొద్దిగా. అందువల్ల ఆ జ్ఞానం ఉద్ధవుని వద్ద ఉన్నటువంటి జ్ఞానం గోపికలు పొందాలి, గోపికల వద్ద ఉన్నటువంటి భక్తిని ఉద్ధవుడు పొందాలి. ఆ కారణం చేత ఉద్ధవుడిని ప్రత్యేకించి అక్కడికి పంపించానండి. ఆ ఉద్ధవుడు వెళ్ళాడు, నందరాజుని, యశోదమ్మను అందరినీ పలకరించాడు, బాగానే ఉన్నది. కానీ ఆ గోపికల దగ్గరికి వచ్చాడండి. ఆ విషయం, ఆ గోపికలతో ఆయన మాట్లాడినటువంటి విధానం, ఇవన్నీ కూడా శ్రీమద్ భాగవతంలో విశేషంగా భ్రమర గీతలు అనే పేరుతో చాలా దివ్యంగా వర్ణింపబడి ఉంటాయి. ఆ ఒక్క భ్రమర గీతలు చెప్పుకోవడానికే ఓల్డంత సమయం పడుతుంది మనకి. అందుకని మేమందరం ఏం చేస్తామంటే అలా ఊరికే పైన చూసుకుంటూ సింహావలోకనం చేసుకుంటూ వెళ్ళిపోతాం భాగవతంలో. ఎందుకంటే వారం రోజులే సమయం కనుక. వాస్తవానికి ఏ పురాణానికైనా పెద్దలు చెప్పినటువంటి సమయము, నియమం మాత్రం దాటిపోతుందే తప్ప ఉండే అవకాశం లేదు. 9 రోజులు సరిపోతుందా చెప్పండి గట్టిగా? ఈ ఉన్నటువంటి గర్గ సంహితకు చాలదు. అంత 90 రోజులైనా సరే అలా గడుస్తూ ఉంటుంది. ఉన్నవి 10 ఖండములే, ఉన్నవి 12,000 శ్లోకాలే. అయినప్పటికీ కూడా 9 రోజులు కూడా చాలదండి. కాకపోతే మనం చాలా గొప్పవాళ్ళం, మహామేధావులం కనుక 2 రోజుల్లో చెబుతాం, 1 రోజులో చెబుతాం, 7 రోజుల్లో చెబుతాం, ఎట్లాగైనా చేస్తాం. ఉన్నంత వరకు ఏదో రుచి చూడటం అంతే. పరిపూర్ణమైనటువంటి ఆస్వాదన అనబడేది ఉండదు. అయితే వాళ్ళు ఉద్ధవునితో ఏమీ మాట్లాడలేదటండి. అసలు ప్రారంభంలోనే ఉద్ధవుడు వెళ్ళినప్పుడు మెదలకుండా చూసి ఊరుకున్నారు కానీ ఏమీ మాట్లాడలేదట. ఇతడే పలకరించాడు వాళ్ళ. నువ్వెందుకు మాట్లాడతావయ్యా, నువ్వెందుకు వచ్చావయ్యా, నీవు వచ్చినంత మాత్రం చేత మాకు ఆనందం ఏమీ కలిగే అవకాశం లేదు. ఇక్కడి నుంచి ఇప్పుడే వస్తాను అని చెప్పి వెళ్ళినటువంటి వాడు ఎందుకు రాలేదు అని ఒక్క ప్రశ్న వేశారటండి. ఏమి ప్రశ్న అడిగారండి? వెంటనే వస్తాను అని చెప్పినటువంటి వాడు ఎందువల్ల రాలేదు? వెంటనే ఉద్ధవుడు ఏం చెప్పాడో తెలుసునా అండి? నగంతవ్యో తథా పశ్యతు రుచీనాం స్థితః ఏవ వృందావనం గలి. అమ్మా, అతడు ఎక్కడికి వెళ్ళాడు అని మీరు అనుకుంటున్నారు? ఎక్కడికి వెళ్ళాలా, ఇక్కడే ఉన్నాడు. మేము కూడా పరిపూర్ణంగా కృష్ణ పరమాత్మను చూస్తున్నామని మీరు అనుకుంటున్నారా? అనుకోమాకండి. ఇక్కడే ఉన్నాడు కదా, ఎప్పుడైనా చూడొచ్చులే అనేటువంటి భావంతో మేము ఉన్నాం. కానీ పరిపూర్ణంగా పరమాత్మను మేము పొందలేకపోతున్నాం. మీరు మాత్రం పొందుతున్నారు. మీ వద్దనే ఉన్నాడు. ఒకవేళ కృష్ణయ్య బృందావనంలోనే కనుక ఉన్నట్లయితే ఎప్పుడో అప్పుడు కనపడుతూ ఉండేవాడు మీకు. కానీ అతడు ఇప్పుడు ఇక్కడ లేక మధురానగరం చేరుకోవడం చేత ఆ వియోగము వల్ల ప్రతి క్షణము మీ వద్దనే ఉంటాడు. అవునా కాదా అండి? ఎప్పుడైతే వియోగం కలిగిందో ప్రతి క్షణం. అందుకనే పెద్దలు భగవద్వియోగంలో గొప్ప యోగం ఉన్నది అని చెప్పారు. ఏ వియోగంలో? ఎవరో బంధు వియోగం జరిగితే యోగం కాదు. ఎవరి వియోగంలో యోగం ఉన్నది అంటే భగవద్వియోగంలో.
కాశీ నుంచి బయటికి వెళ్ళిపోయామనుకోండి, మనం ఏదో కారణం చేత రోజు అనిపిస్తూ ఉంటుందండి. అదిగో లేచి ఇప్పుడు గంగకు వెళ్ళేవాళ్ళం, విశ్వనాథుడి దగ్గరికి వెళ్ళేవాళ్ళం, కేదారుని దర్శించుకునేవాళ్ళం, చండీశ్వరుడి దగ్గరికి వచ్చి చప్పట్లు కొట్టేవాళ్ళం, ఇవన్నీ ఆ నవగ్రహాల చుట్టూ తిరిగేవాళ్ళం. ఇక్కడ ఈది ఉండేది, అక్కడ చెప్పన్న గణపతి ఉండేవాడు. ఇట్లా మొత్తం అంతా కళ్ళకు కట్టినట్టుగా మనస్సుతో మనం ఇంటి దగ్గరే ఉండి తలుచుకుంటాం. అవునా కాదా చెప్పండి? ఒకవేళ వెళ్ళినప్పటికీ కూడా మనం ఎక్కడ ఉన్నట్టండి, కాశీలో ఉన్నట్టే, అందులో ఏమాత్రం సందేహం లేదు. కనుక భగవద్ వియోగంలోనే గొప్ప యోగం ఉన్నదమ్మా. మీరు పరిపూర్ణంగా పొందుతున్నారు అంటే ఓ గోపిక దుఃఖపడుతోందటండి. కళ్ళ వెంట నీళ్లు గారుస్తుంది. ఎందుకమ్మా ఏడుస్తున్నావు అని అడిగాడు ఆయన. దుఃఖపడుతున్నావు, కారణం ఏమిటి అని. వెంటనే ఆ గోపిక ఏమున్నదో తెలుసా అండి? మా దగ్గరే ఉన్నాడు అని నువ్వు చెబితే కానీ తెలుసుకోలేని స్థితిలో ఉన్నామయ్యా. అంత అమాయకులం అయిపోయి ఉన్నాము, వాడు ఎక్కడికో వెళ్ళిపోయాడు అని. ఇప్పుడు మాకు అర్థమయ్యిందయ్యా, మా హృదయంలోనే ఉన్నవాడు కదా. ఆ సంగతిని మరిచిపోయి మేము ఈ విధంగా భావించామయ్యా అంటే, తల్లి మీరు కాదు విలపించేది. ఎంత గొప్ప మాట అన్నాడంటే, మనం రాసుకుని రోజు చూసుకోవాలండి. మీ భావాలు విలపిస్తున్నాయి కానీ మీరు విలపించటం లేదు అన్నాడు. ఇక్కడ ఏవి విలపిస్తున్నాయంటండి? వాళ్ళ భావం విలపిస్తోందట. వాడికి దూరం అయ్యాను కదా నేను. మానసికంగా దూరం అయినా కాకపోయినా శారీరకంగా దూరం అయ్యాను కదా అని మీ భావాలు దుఃఖపడుతున్నాయమ్మా. ఒక్క విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి మీరంతా. కృష్ణ పరమాత్మ దేహప్రాయంగా అక్కడ ఉన్నాడు కానీ పరమాత్మ పరంగా ఎక్కడ ఉన్నాడు? ఇక్కడే ఉన్నాడు. అంతటా నిండి ఉన్నాడు. వాడి చోటు కానిదంటూ ఏది లేదు. కనుక అంతటా నిండి ఉన్నాడు అనేటువంటి భావనను ఎప్పుడు మీరు స్థిరీకరించుకోగలుగుతారో, ఈ ఎడబాటు వల్ల కలిగేటువంటి దుఃఖాన్ని మీరు పొందే అవకాశమే లేదు. అంత దివ్యమైనటువంటి తత్వాన్ని పొంది ఉన్నారు అని చెప్పారండి. సామాన్యమైనటువంటి విషయం కాదు. ఓ గోపిక వచ్చి ఉద్ధవుని అడిగిందట. వాడు ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు అని తెలిసిన తరువాత కూడా బ్రతికి ఉన్నటువంటి మేము వాడికి సంబంధించిన వారము కాదు. జాగ్రత్తగా వినపడింది కదండి వాక్యం. వాడు ఇక్కడి నుంచి అతడు సాక్షాత్తు పరమాత్మ ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు అనేటువంటి స్పృహ కలిగిన తర్వాత మరణించకుండా ఇంకా బ్రతికి ఉన్నటువంటి మేము అతనికి సంబంధించిన వారము కాము. ఇంకా పరిపూర్ణమైనటువంటి స్థితి మాకు అందలేదు అని దుఃఖపడిందట. ఆ గోపిక పాదాలు పట్టుకుని, ఆ పాదాలకు ఉన్నటువంటి రజము ఉన్నదే దాన్ని తీసుకుని ఒంటి నిండా పూసుకున్నట్టండి. ఎవరు? ఈ జన్మ ధన్యమమ్మా. వాళ్ళు దుఃఖపడుతుంటే ఓదార్చారు. జాగ్రత్తగా శ్రద్ధాళువులై వినండి. నా పని నేను చేసుకుంటూ వెళుతూ ఉంటాను. ఎక్కడున్నాడు అని ఓ గోపిక అడిగింది. ఆవాసం ప్రతితయ అన్నాడు వెంటనే. ఎక్కడ ఉన్నాడు అంటే ఆవాసం. ఎక్కడ ఉంటాడంటే హృదయం. వాడు నివసించేదే ఎక్కడ అంటే హృదయంలోనే నివసిస్తాడు. కనుక మీకు కూడా ఎక్కడ కనబడతాడు? హృదయంలోనే కనబడతాడు. ఇప్పుడు నేను వాడిని వదిలిపెట్టి ఇక్కడికి వచ్చాను కదా, వాడు నాకు కూడా కనబడుతున్నాడు. ఎక్కడ కనబడుతున్నాడు అంటే హృదయంలోనే కనబడుతున్నాడు. ఆ హృదయంలో కూడా ఎవరి వల్ల కనబడుతున్నాడు అంటే మీ వల్ల కనబడుతున్నాడు అని చెప్పాడు. ఎవరి వల్ల కనబడుతున్నాడు అండి? గోపికల వల్ల కనబడుతున్నాడు. భగవద్ వియోగంతో ఉన్నటువంటి వాళ్ళ దుఃఖాన్ని పోగొట్టి ఆ గోపికల యొక్క పద రజమును తీసుకుని ఒంటి నిండా రాసుకుని ప్రతి గోపికకు పాదాభివందనం చేశాడండి ఉద్ధవుడు.
ప్రతి గోపికకు పాదాభివందనం చేశాడు. తల్లి మీ అంత భక్తి, మీ యొక్క స్థితి ఉన్నది, ఆ భక్త స్థితి ఎక్కడా భూమండలంలో ఉండేటువంటి అవకాశం లేదు. ఇంకొక మాట చెప్పాడు, సర్వై ఋషీణాం మంత్రయుక్త తపసా కుర్యాత్, సర్వై మౌనీనాం మౌనయుక్తేన ధ్యానం పరికృప్తయ భక్త్యా న కోశయ. ఋషులైనటువంటి వాళ్ళు అనేకములైనటువంటి సాధన చేసిన అనేకములైన శక్తులను పొందుతారేమో కానీ భగవంతుణ్ణి పొందలేదు. మునులైనటువంటి వారు నియమాన్ని అనుసరించి ధర్మాన్ని పాలిస్తారేమో కానీ భక్తిని మాత్రం పొందలేరు. మీరున్నారే కేవలం భక్తిని పొందడమే కాదు, భక్తి యొక్క రూపాన్ని ధరించి ఉన్నారు. కనుక మీకందరికీ నమస్కారం అని చెప్పి అక్కడి నుంచి ఉద్ధవుడు బయటకు వచ్చేశాడు. ఆ గోపికలంతా ఆ దుఃఖాన్ని అట్లాగే పొందుతున్నారు. భగవంతుణ్ణి పొందాలి అంటే రావలసింది దుఃఖమేనండి. నువ్వు నాకు కనపడక్కర్లేదయ్యా, కనీసం నువ్వు ఉన్నావు అనేటువంటి స్థితిని నాకు కల్పించవయ్యా అని దుఃఖపడితేనే అటువంటి స్థితిని మనకు కల్పిస్తాడు భగవంతుడు. లేకపోతే కల్పించేటువంటి అవకాశం కూడా లేదు. ఈ గోపికలందరి స్థితి ఇలా ఉంటే ఒకానొక సమయంలో ఉద్ధవుడు వెళ్ళిపోయాడు. ఆ తరువాత కొంతకాలానికి కృష్ణ పరమాత్మ వచ్చారటండి బృందావనం. శ్రీమద్ భాగవతంలో ఆ విషయాన్ని తెలియజేయలేదు, కానీ గోపికల వద్దకు వచ్చారు కృష్ణ పరమాత్మ. ఆ వచ్చినటువంటి వారు గోపికలందరినీ సమాయత్తపరిచారు, సమాశ్వాసన పరిచారు. రాధాదేవిని తీసుకున్నారు, మరల రాసక్రీడ జరిపారట. ఈ రాసక్రీడంతా కూడా ఎప్పుడు జరిగింది, ఎట్లా జరిగింది అంటే పూర్వం విధియుక్తయా రాసక్రీడాయా అని చెప్పారు గర్గాచార్యుల వారు. ఇంత పూర్వం రాసక్రీడ జరిగినట్లు ఏ విధంగా ఆనందాన్ని గోపికలకు అందజేశారో అదే విధంగా గోపికలకు సర్వానందమును, ఆనందాలు ఎన్ని రకాలుగా ఉన్నాయో వాటి అన్నిటికన్నా తురీయమైనటువంటి ఆనందాన్ని అందజేసి ఆ ఆనందంలో వాళ్ళు ఉబ్బిక్కిపోయి ఉన్న సమయంలో ఒక రాధాదేవిని తీసుకుని బయలుదేరారు. అర్ధరాత్ర్యాం హరిసాక్షాత్ కార్తిక్యాం రాసమండలే. అది కార్తీక మాసం అంటండి. ఆ కార్తీక మాసంలో రాసమండలంలో ఉన్నారు. ఆ రాసమండలంలో ఉన్నటువంటి పైగా రాత్రి సమయం, హరిసాక్షాత్ కార్తిక్యాం రాసమండలే. కార్తీక మాసంలో ఆ రాసమండలంలో ఉన్నటువంటి ప్రభువు ఆ గోపికలందరినీ వదిలిపెట్టి గత్వా తనాథమురళి గోపీభిః రాధాయా సహా ఒక రాధాదేవిని వెంట పెట్టుకుని బయలుదేరారట. మరి గోపికలందరినీ వెంట పెట్టుకు వెళ్ళాలి కదా అని అడిగింది. ఎవరు? రాధాదేవి అడిగింది. అది కారణం ఏమంటే అమ్మయ్య నన్ను ఒక్కటిని తీసుకెళ్తున్నాడు కదా అని ఆనందపడలాగా. ఆవిడ ప్రేమ స్వరూపం, స్వయం తీర్ణం పరాస్తారయతి. తాను తరించాలి, ఎదుటి వారిని తరింపజేయాలి, అంతే తప్ప ఏది ఉంటే అది నేను ఒక్కరినే అనుభవించవలే అని అనుకుంటే దాన్ని ఏమంటావు? రాక్షసత్వం అంటాం. చివరికి తినే పదార్థం కూడా ఏకం స్వాధున భుంజీత అని చెప్పింది శాస్త్రం. అవునా కాదా? ఒక్కరే తినకూడదట. అందుకనే వీధుల వెంట నిలబడి తినద్దు అని పెద్దవాళ్ళు చెప్పారు. ఏ బళ్ళో పెడితే ఆ బండి దగ్గర నుంచి వచ్చే పోయే వాళ్ళని చూస్తూ వాడు ఒక్కడే నిలబడి తింటూ ఉంటే దాన్ని ఏమంటాం? మానవత్వం అనకూడదట, రాక్షసత్వం అనాలి. ఒకవేళ నువ్వు ఏదో ఏడవదలుచుకుంటే అదేదో ఇంటికి తెచ్చుకుని ఏడవరా, ఆ రోడ్డు మీద ఎందుకురా వీధుల పైన అని చెప్పారు. అక్కడ తింటే కానీ వాడికి రుచిగా ఉండదు. వచ్చే పోయే వాహనాలన్నీ దుమ్ము లేపుతుంటే అది లేచినటువంటి ఆ దుమ్మంతా పదార్థాల మీద పడితే కదా వాడికి రుచి అనిపించేది. కనుక ఏం చెబుతాం? నాగరికత అనేక రకాలైనటువంటి రంగులను పులుముకుని నిలయ తాండవ నృత్యం చేస్తున్నది ప్రస్తుత భారత ఖండంలో.
కనుక ఎప్పటికైనా మంచి రోజులు రావాలి అనేటువంటి దాన్ని కోరుకోవాలి మనం, అంతకన్నా చేయగలిగింది లేదు. కనుక హరిసాక్షాత్ కార్తిక్యాం రాసమండలి, ఆ రాసమండలంలో ఉండి ఉండి రాధాదేవిని మాత్రమే తీసుకుని బయలుదేరారటండి. ఎట్లా ఎక్కడికి వెళుతున్నారు? బృందావనానాం పులినం వనం ఉపవనానాంచ. ఆ బృందావనంలో విహరించారు రాధాదేవితో. అక్కడి నుంచి పులిన వనముల వద్దకు వెళ్ళారండి. ఆ పులిన వనములు అంటే ఇసుక తిన్నెలు అని, వాటి మీద హాయిగా పడి దొర్లారట. ఎవరు? కృష్ణ పరమాత్మ. ఇసుక అంటే చాలా ఇష్టం, అందుకనే ఆ బాన్కే బిహారీ టెంపుల్ అని అంటామే, వన విహారీ దేవాలయం. ఈ మధ్య అక్కడ అసలు ఖాళీ దొరకట్లేదు, అసలు వెళ్ళే అవకాశం, వాడిని చూసే అవకాశం. ఒకప్పుడు వెళ్ళినప్పుడు చక్కగా అక్కడ నిలబడి చూసే అవకాశం ఉండేది. ఆ అర్చక స్వామి వచ్చి బొట్టు పెట్టేవారండి, బొట్టు పెట్టేవారు. ఏమిటయ్యా బొట్టు అంటే యమునా నది ఒడ్డున ఉన్న మట్టిని బొట్టుగా పెట్టేవారు. అర్థమైందా అండి? ఆ మట్టి అంత దివ్యంగా ఉండేది, పైగా ఆ మట్టి సుగంధం వచ్చేది. ఆ బొట్టు పెడితే ఎంతో బాగుండేది. ఇప్పుడు వాళ్ళకే తీర్పాట్లేదు. వచ్చిన ఆ పీలికలు అవి ఇవి తీసుకొచ్చి వాడి మొహాన వేస్తున్నారు, మళ్ళీ తీసేసి వచ్చిన వాడి మెడలో వేస్తున్నారు, పంపిస్తున్నారు. కాలం విపర్యయం ఏర్పడింది. కనుక దివ్యాత్మ స్వరూపులారా, ఆ మట్టి అంటే భగవంతుడికి చాలా ఇష్టం, ఆ కృష్ణ పరమాత్మకు. ఎవరయ్యా కృష్ణ పరమాత్మ అంటే? ఎవరెవరి యందు మనస్సులో నిలబడి వాళ్ళ యొక్క తత్వాన్ని తెలుసుకుని, ఒకవేళ అందులో లోపం ఉంటే దాన్ని సరిచేసి సరి అయిన స్థితికి ఏ భగవంతుడు చేర్చగలడో వాడే కృష్ణ పరమాత్మ అన్నారు. కనుక మనం అందరం కూడా ఎవరిని ఆశ్రయించాలి అంటే, హే కృష్ణ హే కృష్ణ హే కృష్ణ అని పిలిస్తే, ఒకవేళ ఈ లోపల ఉండేటువంటి తత్వంలో ఏ కించిత్ మాత్రమైన లోపం కనుక కనబడినట్లయితే ఆ లోపాన్ని సరిచేసి వ్యవస్థను చక్కబరిచేటువంటి అవకాశం ఎవరికి ఉన్నది అంటే వాడికి ఒక్కడికే ఉన్నది అన్నారు. అంత ధైర్యంగా చెప్పారు గర్గాచార్యుడు. రాముడికి లేదు, వామనుడికి లేదు, నృసింహుడికి లేదు, ఎవరికి లేదు. ఎవరికి ఉన్నదటండి? కేవలం అవి నిమిత్త మాత్రమై వచ్చినటువంటి అవతారం భగవంతుడే, కాదు అనడానికి లేదు. కానీ సర్వం సహా అన్ని హక్కులు, అన్ని తత్వములు ఎవరి వద్ద ఉన్నాయి అంటే ఈయన వద్ద ఉన్నాయి. అందుకనే ఆ భూదేవిని వెంటబెట్టుకుని భూలోకానికి చేరినప్పుడు ఆ రామావతారం, నృసింహావతారం, బుద్ధావతారం, కల్కి అవతారం ఇవన్నీ కూడా ఎవరిలో ప్రవేశిస్తున్నాయేటండి? ఆ గోలోకంలో ఉన్నటువంటి పరమాత్మ లోపల ప్రవేశిస్తున్నాయి. కనుక గోలోకంలో ఉన్న పరమాత్మ ఎన్ని అవతారములు కలిసిన ఒకే ఒక్క తత్వము ఏదైతే ఉంటుందో అది కృష్ణతత్వం. కనుక మనం అందరం ఆ ఒక్క కృష్ణుడిని కనుక పట్టుకోగలిగితే ఎవరెవరిని ఆశ్రయించిన వాళ్ళం అవుతాం. మనం నృసింహస్వామిని ఆశ్రయించిన వాళ్ళమే, వామనుని ఆశ్రయించిన వాళ్ళమే, సర్వ భగవత్ అవతారములను ఆశ్రయించిన వాళ్ళమే. మత్స్యావతారం కానీ ఏ అవతారం అయినా కానీ ఎంత దివ్యమైనటువంటి. కనుక ఎన్ని అవతారాలు ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా చెప్పారు. ఇప్పుడే మనం చెప్పుకుంటాం. ఆ రాధాదేవిని వెంటబెట్టుకుని ఈ వనములు, ఉపవనములు, ఆనందవనములు ఇవన్నీ దాటి ముందుకు వెళితే రోహితాచల పర్వతము అని ఓ పర్వతం ఉన్నదంటే, చాలా దివ్యమైనటువంటి పర్వతం. దాన్ని రోహితాచల పర్వతం అంటారు, రుభు పర్వతం అని కూడా పిలుస్తూ ఉంటారు. అక్కడ ఒకానొక మహానుభావుడు తపస్సు చేస్తున్నట్ట. రాధాదేవిని వెంటబెట్టుకుని ఆ పర్వతం మీదకు వెళ్ళారు సాక్షాత్తు కృష్ణ పరమాత్మ. ఒక్కసారి కళ్ళు మూసుకోమన్నారు. కళ్ళు మూసుకున్నది రాధాదేవి. ఎక్కడ ప్రత్యక్షమయ్యారు అంటే ఆ రోహితాచల పర్వతం దగ్గర ప్రత్యక్షమయ్యారు. ఆ బృందావనం ఎన్ని క్రోజుల దూరం ఉన్నదయ్యా అంటే 1126 క్రోజుల దూరం ఉన్నదట రోహితాచలం. దేనికి? ఆ బృందావనానికి. అందుకనే అక్కడి నుంచి ఒక్కసారి కళ్ళు మూసుకోమని ఎక్కడికి చేరారు? ఆ రోహితాచల పర్వతం దగ్గరికి చేరారు యోగ మార్గంలో.
అక్కడ ఓ మహానుభావుడు తపస్సు చేస్తున్నాడు. ఎలా ఉన్నాడు అంటే కేవలం ఒక ముళ్ళ కంప పైన వస్త్రాన్ని కప్పితే ఎలా కనబడుతుందో ఆ ఎముకల పైన వస్త్రం కప్పినట్టుగా ఉన్నదట ఆ చర్మం. ఎంతకాలం నుంచి తపస్సు చేస్తున్నాడు అంటే కొన్ని కల్పములు అయిపోయినాయిటండి ఆయన తపస్సులో. సంవత్సరాలు కాదు, కొన్ని కల్పములు అయిపోయినాయట. ఇప్పుడు ఏ కల్పంలో ఉన్నాం మనం? శ్వేతవరాహ కల్పంలో కూడా ఎన్ని సంవత్సరాలు అయినాయి? 5932 సంవత్సరాలు గడిచినాయండి. ప్రమాదం అది కూడా కరెక్ట్ లెక్క అని చెప్పలేదు. అర్థమైందా అంటే 5000 కాదు, 50,932 సంవత్సరాలు గడిచినాయి. జ్యోతిష శాస్త్ర గ్రంథం చెప్పిన మాట చెబుతున్నాను. ఈ క్రోధినామ సంవత్సరం నాటికి ఎందరి సంవత్సరం ఓ పంచాంగంలో ఈ లెక్కంతా వేసి చూపించారు. కనుక కేవలం ఈ శ్వేతవరాహ కల్పంలోనే ఎన్ని సంవత్సరాలు గడిస్తే ఇప్పుడు ఇక్కడ ఉన్నాం. ఈ లోపల మనం ఎన్ని జన్మలు ఎత్తామో, తర్వాత ఎన్ని జన్మలు ఎత్తనున్నామో తెలియదు, ఏ విధమైన జన్మలు పొందామో తెలియదు. కానీ ఈ ఋభువు అనేటువంటి మహానుభావుడు, ఆ తపస్సు చేస్తున్నటువంటి ఆయన పేరు ఋభువు. అయితే శివపురాణంలో ఒక ఆయన ఉంటాడండి, ఋభువు అనేటువంటి ఆయన. ఆయన వేరు, ఈయన వేరు, ఇద్దరు ఒక్కరు కాదు. దానికి దీనికి ఏమీ సంబంధం లేదు. ఈ ఋభువు అనేటువంటి ఆయనకు 12 సంవత్సరాల వయస్సులో తపస్సు కోసం వచ్చాడు. ఇప్పటి వరకు తపస్సు చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు అతన్ని కరుణింపజేసేటువంటి సమయం వచ్చింది. ఇంకా విచిత్రమైన మాట చెప్పారండి. ఎవరు ఇతడు అని అడిగింది రాధాదేవి. అడిగితే ఈ విషయాలు చెబుతున్నారండి. అర్థమైందా అండి? ఎందుకని అంటే ఎప్పుడు ఎక్కడ ఎవరిని ఏ విధంగా కాపాడాలో లెక్క తెలిసిన వాడు ఎవడు అంటే భగవంతుడు ఒక్కడే. మనకేమీ లెక్క తెలియదు. ఖచ్చితంగా నేను ఎంతకాలం అయింది పుట్టి అంటే మనం ఏం చెబుతాం? ఫలానా సంవత్సరంలో పుట్టానయ్యా, ఫలానా నెలలో పుట్టానయ్యా, ఫలానా తిథి నాడు నేను పుట్టాను, నా పుట్టినరోజు ఇది అని చెబుతాం. అవునా అండి? ఒక్కసారి నా బోటి వాడు ఎవడైనా ఎదురుకుండా నిలబడి ఇప్పటి వరకు నువ్వు పుట్టిన తిథులు ఎన్ని వచ్చినాయో చెప్పరా అన్నాడు అనుకో, ఏం చేస్తారు చెప్పండి? ఇప్పటి వరకు నీవు ఏ తిథిలో పుట్టావో ఆ తిథులు ఎన్ని వచ్చినాయి ఎవరు చెబుతారండి? ఎవరు వేసుకుంటారా లెక్క? ఎవరు వేయరు. కాకపోతే ఒకటి కూర్చుని పుస్తకం తీసుకుని, ఒక కాగితం తీసుకుని, పెన్ను తీసుకుని లెక్క వేయటం మొదలు పెడితే కొద్దిసేపటికి రావచ్చు. కానీ ఈ పని చెయ్యాలి అనేటువంటి ఆలోచన మనకేమైనా కలుగుతుందా? కలగదు. అడిగిన వెంటనే చెప్పగలుగుతామా? చెప్పలేదు. కానీ అన్నిటినీ తన లోపల ఉంచుకుని ఆ లెక్క తెలిసి ఎప్పుడు ఎవరి దగ్గరికి ఇన్ని కల్పాల నుంచి తపస్సు చేస్తుంటే పరమాత్మ వచ్చాడా అండి? వచ్చాడా ఆయన దగ్గరికి? రాలా, ఇప్పుడే వచ్చాడు. రావటం కూడా ఎవరిని వెంట పెట్టుకొచ్చాడు? రాధాదేవిని వెంట పెట్టుకొచ్చాడు. కారణం ఏమిటయ్యా? అతడు జపం చేసే మంత్రమే రాధాకృష్ణ, ఇది మంత్రం. ఆ మాటే చెప్పాడు రాధాదేవితో. ఈయన నా ఒక్కడిని జపించటల్లా నిన్ను కూడా కలిపి జపం చేస్తున్నాడు. ఆ కారణం చేత నిన్ను వెంట పెట్టుకొచ్చా నేను ఒక్కడినే వస్తే మా రాధమ్మ తల్లి ఏదయ్యా అని అడుగుతాడు కదా, అందుకోసమని నిన్ను కూడా వెంట పెట్టుకొచ్చా నేను. ఎంత జాగ్రత్తగా పరిశీలనతో ముందుకు వెళుతున్నాడో చూడండి భగవంతుడు. దేని కొరకయ్యా అంటే మనకు ఆ పాఠం చెప్పటం కోసం. నీవు కూడా ఎలా ప్రవర్తించాలి అంటే ఒక వెంట్రుక వాచిలో కూడా ఏ విషయాన్ని వదిలిపెట్టరాదు, అన్నిటినీ స్వీకరించవలసిందే. ఆ స్వీకరించేటప్పుడు అది మంచిదైతే స్వీకరించి నీ వద్ద ఉంచు, చెడు అయితే తెలుసుకుని వదిలివేసేవయ్యా.
అందువల్ల అంత జాగ్రత్తగా చూడాలి. రాధాకృష్ణ అనే అతడు అనుష్ఠానం చేస్తున్నాడు కనుక రాధమ్మను వెంట పెట్టుకుని వచ్చాడు. కారణం ఏమిటంటే ముక్తి కాంత రాధమ్మ అయితే జ్ఞానయోగము ఎవరు? కృష్ణ పరమాత్మ. ఈ ముక్తి జ్ఞానము రెండు మనకు కలిగితే ఎంత దివ్యత్వాన్ని పొందుతాం. జ్ఞానంతో కలిసిన ముక్తి, సాధారణమైనటువంటి మోక్షం కాకుండా జ్ఞానంతో కూడుకున్నటువంటి మోక్షం, తెలిసి మోక్షాన్ని పొందడం, అంత దివ్యమైన స్థితి రాధాకృష్ణుల యొక్క యుగళ సంబంధం. ఆ కారణం చేత అక్కడికి తీసుకొచ్చారు. ఇప్పుడు ఆయన్ని చూచారు. ఆయన వచ్చినప్పటికీ కూడా చూడటం లేదటండి. అర్థమైందా అండి? సర్వభూతాదయ స్థిత హృదిస్థితో కృష్ణం న దర్శయేత్ న స్పృశతి న యోగయేత్ అని చెప్పారండి. న యోగయేత్, కనీసం కళ్ళు తెరిచి కూడా చూడలేదు. రాధాకృష్ణ 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 అదే మానసికంగా చేస్తూనే ఉన్నాడు. బ్రతికే ఉన్నాడు. ఎన్ని కల్పాలు అయినప్పటికీ కూడా ప్రాణంతో ఉన్నాడు. ఎట్లా ఉండగలుగుతాడయ్యా? ఆయుర్దాయం అనేది ఉండదా అంటే వాళ్ళు ఎప్పుడూ ప్రాణాయామంతో ఉంటారు కనుక వాళ్ళ ఆయుర్దాయాన్ని వాళ్ళు నిలబెట్టుకోగలుగుతారు, పెంచుకోగలుగుతారు. ఆయుర్దాయాన్ని దేంతో పెంచుకోవచ్చు అని చెప్తారండి? ప్రాణాయామము చేత ఆయుర్దాయమును పెంచుకోవచ్చు అని చెప్పారు. మనం కూడా పెంచుకోవచ్చు. ఆ విధంగా ఆయుర్దాయం కల్పాల తరబడి జరుగుతూనే ఉన్నది. అంతేకాదు యోగగత ప్రాణములు కనుక ఆ యోగ సాధనలో ఉన్నంత వరకు ఆ ప్రాణాలు నిలబడి ఉంటాయి, బయటకు వచ్చే తప్ప పోవు. అటువంటి స్థితిలో అతను బ్రతికే ఉన్నాడు. ఎన్ని కల్పాలైనప్పటికీ ఆ జపం చేస్తూనే ఉన్నాడు. ఎంత ఎదురుకుండా వచ్చి నిలబడ్డారు. ఎవరు నిలబడింది? రాధాకృష్ణులు. నిలబడిన తర్వాత కూడా అతడు కన్ను తెరవటల్లా. చెప్పి ఆ రాధాదేవి అడిగిందటండి, కృష్ణయ్య ఇంకా కళ్ళు తెరవట్లేదేమిటి? మన ఇద్దరం వచ్చాం కదా, వచ్చినా అతను తెరిచి చూడటం లేదేమిటి ఆ ఋషీశ్వరుడు? కారణం ఏమిటి? మనం అంటే లక్ష్యం లేదా? లక్ష్యం లేకుండా ఇంతకాలం నుంచి తపస్సు ఎట్లా చేస్తున్నాడయ్యా అంటే లక్ష్యం లేకపోవటం కాదు రాధా, వాడి లోపల ఒకడు ఉన్నాడు. జాగ్రత్తగా వింటున్నారా అండి? ఎవరు చెబుతున్నారు ఈ మాట? ఆ ఉన్నవాడెవడు లోపల? వీడే. ఇతడే ఏం చెబుతున్నాడు? పరమాత్మయే ఏం చెబుతున్నారు? అతడి లోపల ఒకడు ఉన్నాడు. వాడు కనబడుతూ ఉన్నంత వరకు ఇతడు కన్ను తెరవడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? అతడు కన్ను తెరిచి మనల్ని చూడాలి అంటే, మనం అతన్ని కరుణించాలి అంటే వెంటనే ఆ లోపల ఉన్నటువంటి వాటిని బయటకు తీసుకురావాలి. ఎప్పుడైతే బయటకు వస్తాడో కన్ను తెరుస్తాడు అప్పుడు. అయితే ఆలస్యం ఎందుకు అని చెప్పింది రాధాదేవి. వెంటనే లోపల ఉన్న వాడిని ఏం చేశాడంటే, లోపల ఉన్న తాను మరలా ఎక్కడికి వచ్చాడు? బయటకు వచ్చాడు. ఇప్పటిదాకా ఎక్కడ ఉన్నాడు? బయటే ఉన్నాడు కదండి. మరి లోపల ఉన్న వాడిని బయటికి తీసుకురావడం ఏమిటి? నాకంటే మైకుంది కనుక మీకు వినపడుతుంది. మీరు చెప్పేది నాకేం వినపడుతుందా? నేనే సమాధానం అనుకోవడంలో తప్పు లేదుగా. లోపల ఉన్నది అతడే. ఆ లోపల ఇప్పుడు బయట నిలబడింది కూడా అతడే. ఆ లోపల ఉన్నవాడిని బయటికి తీసుకొస్తున్నాను అని అన్నాడు. మరి బయటికి ఎక్కడ వచ్చాడు? ఇప్పుడు బయటవాడు బయటే ఉన్నాడు కదా, లోపల వాడు లోపలే ఉండాలి కదా. అలా కాకుండా బయటికి వచ్చేశాను అని ఎట్లా చెప్పగలిగాడు? ఆ లోపల ఎలా ఉన్నాడు అంటే కేవలం అతడికి మాత్రమే కాదట. లోకంలో పిపీలి కాదు బ్రహ్మ పర్యంతం ఎవరెవరు ఉన్నారో వారికి అందరికీ కూడా లోపల ఉన్నాడు వాడు. ఆ లోపల ఉన్నవాడు బయట కూడా ఉన్నాడు. ఈ ఋషీశ్వరుడు తపోశక్తి చేత లోపల ఉన్నవాడిని చూడగలిగాడు. వాడినే చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు వాడిని బలవంతాన బయటికి తీసుకొచ్చింది ఎవరు అంటే
ఆ బయట ప్రత్యక్షమైన వారు ఎవరైతే ఉన్నారో వారు తీసుకొచ్చారు. ఒక్కసారి వెనక్కి వెళ్ళి అసలు రాధాకృష్ణులు ఇక్కడికి రాలేదనుకోండి, లోపల ఉన్నవాడు బయటికి వచ్చే అవకాశం ఉన్నదా? బయటికి వెళ్ళిపోయే అవకాశం ఉన్నదా? ఇప్పుడు చెప్పండి, మనం వాడు కనపడాలి అనుకోవాలా, లోపల ఉండాలి అని అనుకోవాలా? ఇది గర్గాచార్యుల వారు మనకు బోధించిన బోధ. ఆ గర్గ సంహిత ద్వారా మనకు చెప్పినటువంటి మాట ఇంతకన్నా విలువైన రత్నం ఎక్కడ దొరుకుతుంది? వాడు ఎదురుకుండా నాకు కనపడాలి. చాలామంది పెద్దలు కూడా అంటూ ఉంటారు, ఎంతో కాలం నుంచి ఇప్పటికీ ఎన్ని యజ్ఞాలు చేశానయ్యా, ఎన్ని క్రతువులు చేశాను నేను, ఎన్ని దానాలు చేశాను, ఎన్ని ధర్మాలు చేశాను, అయినా భగవంతుడు కనీసం ఒక్క క్షణం కూడా నా కంటికి కనపడలేదయ్యా. వాడిని చూడగలిగిన కన్ను మన దగ్గర ఉండాలి కదా, కనబడ్డాను. అసలు కనబడ్డాలి, వాడు వచ్చి కనబడాలి అని ఎప్పుడైతే మనం అనుకున్నామో, ఎక్కడ లేనట్లు, ఎక్కడ లేనట్టండి, మన హృదయంలో లేనట్టు అని అర్థం. మన హృదయంలో ఉన్నాడు అని ఎప్పుడైతే అనుకుంటామో, అతడు వచ్చి కనపడాలి అనేటువంటి భావనకే చోటు లేదు. కనుక ఇప్పుడు మనం భగవంతుని కోసం వెతకాలా, అక్కర్లేదా? ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కర్లేదు. వాడి కోసం వెతకక్కర్లా. ఎక్కడున్నాడు? ఇక్కడే ఉన్నాడు. ఎంత గొప్ప సత్యాన్ని చెప్పారు రాధాదేవిని అడ్డం పెట్టుకుని. ఎవరు? కృష్ణ పరమాత్మయ్యే చెప్పారు. ఇప్పుడు నేను బయటికి తీసుకొచ్చేస్తున్నాను అన్నారు. వెంటనే సంకల్పం చేశారు, ఆ లోపల ఉన్నవాడు బయటకు వచ్చేసాడండి. ఎప్పుడైతే బయటకు వచ్చేసాడో నిరంతరం వాడిని చూస్తూ ఆ పరమాత్మనే దర్శిస్తూ ధ్యానం చేస్తున్నటువంటి ఆ రుభువు ఒక్కసారి కళ్ళు తెరిచాడు. ఒక్కసారిగా కళ్ళు తెరిచాడు. సర్వభూతాదయ స్థిత, అన్ని పురాణుల సర్వభూత ఆదయ స్థిత, ఆ హృదయంలో నివసించి ఉండేటువంటి ప్రభు ఎప్పుడైతే అదృశ్యమయ్యాడో, ఉత్థాయ సత్యో హరిభక్త తత్పరక ప్రదక్షిణీకృత్య హరిం తదాధుకం ప్రణమ్య ముద్రాని పపాత పాదయోః రుచ కృష్ణం బహుగద్గదాక్షరః. జయ గోపాలకృష్ణ భగవాన్ కీ జై. ఉత్థాయ సత్య, సత్య అప్పటికప్పుడు లేచి నిలబడ్డాడు. ఉత్థాయ ఎవరు? రుభు. ఎన్ని కల్పముల కింద కూర్చున్నాడో తెలియదు. ఆ కూర్చున్నవాడు ఇప్పటిదాకా కదలలేదు. 3 గంటల సేపు 9 నుంచి 12 దాకా కొని ఆ పౌరాణికుడు ఏమైనా ఓ 10 నిమిషాలు 5 నిమిషాలు దాటిస్తున్నాడా అంటే, ముళ్ళు 12 మీదకి రాగానే స్వస్తి చెబుతున్నాడు. 3 గంటల సేపు కూర్చున్న తర్వాత స్వస్తి అంటే లేచేటప్పుడు మన స్థితి ఏమి? ఇప్పుడు ఎన్ని కల్పముల క్రితం కూర్చున్నాడో అతడు తపస్సు చేయడం కోసం. ఉత్థాయ ఒక్కసారిగా లేచాడు. ఎవరిచ్చారయ్యా శక్తి అంటే, ఇప్పటిదాకా లోపల ఉన్నవాడు ఎప్పుడో వాడే శక్తిని, అతడే చైతన్య రూపుడని కదా మనం అనుకుంటున్నది. సత్తు చిత్తు ఆనంద రూపుడు, సచ్చిదానంద రూపాయ అని చెప్తున్నాడు. ఆ చిత్ రూపమే చైతన్య తత్వం. ఆ లేవగలిగినటువంటి శక్తి కూడా భగవంతుడే ఇచ్చాడు. అన్నీ భగవంతుడే అని ఎట్లా చెబుతావయ్యా? పెద్దానికి ఇదే మాట్లాడుతున్నావు నువ్వు అంటే ఇప్పుడే మనకు తెలుస్తుంది. ఉత్థాయ సత్య హరిభక్తి తత్పర. ఎంత భక్తిగా చూశాడు. ఆ కృష్ణ పరమాత్మను ముందు చూడలేదట. ఎవరిని చూశాట? రాధాదేవి ముందు చూశాటండి. కారణం ఏమంటే పరమ ప్రేమ రూప అని చెప్పారు. ఆ తల్లికి ఇంత పూర్వం ఈ రుభువు సంగతి తెలియకపోయినా, ఇప్పుడు అతని స్థితి తెలిసిన తర్వాత అతని పట్ల ప్రేమ ఎంతగా పెరిగింది అంటే చెప్పలేనంతగా పెరిగింది అంట. ఆ ప్రేమ ఎప్పుడైతే రాధాదేవిలో కలిగిందో, ఆమె పట్ల ఈ రుభువు అనబడేటువంటి వాడికి భక్తి ఏర్పడింది. ఆ కారణం చేత కళ్ళు తెరిచి ముందు ఆ తల్లిని చూశాడు. తత్పర ప్రదక్షిణీకృత్య, ఆ
బాధాగ్రస్తులు ఇద్దరికీ కూడా ప్రదక్షిణం చేశారు. లేచి నిలబడి ఆ ప్రదక్షిణం చేసినటువంటి వాడు హరిం తదాకికం ప్రణమ్య కాళ్ళ మీద పడి నమస్కారం చేశాడు. ముద్రా నిపపాత పాతయో. ఏం జరిగిందండి? చుట్టూ ప్రదక్షిణం చేశాడు కదా, దివ్యమైనటువంటిది. ప్రదక్షిణ అంటే అర్థం ఓ పెద్దలు చెప్పారు, పెద్దవారే, వారి పేరైతే చెప్పరు. దక్షిణం వైపు నుంచి తిరుగుతారు కనుక దాన్ని ప్రదక్షిణం అంటే అంటారయ్యా అని చెప్తారు. ఆహా, ఎంత గొప్పవాడు అయ్యా అనుకున్నాను. దక్షిణ అంటే ఇవ్వబడేది అని అర్థం, సమర్పించున్నది దక్షిణ. అందుకనే ఎవరైనా ఏ కార్యక్రమం అయినా మన ఇంట్లో చేయిస్తే ఆ కార్యక్రమం పరిపూర్ణం అయిపోయిన తర్వాత అయ్యా కూర్చోండి మహానుభావులు అని కూర్చోబెట్టి వారికి ఏమిస్తాం మనము? దక్షిణ తాంబూలం. దక్షిణ దేవత, అవునా కాదా అండి? యజ్ఞము, ఆ యజ్ఞ పురుషుడైతే దాంట్లో ఇవ్వబడేటువంటి దక్షిణ అమ్మవారితో సమానం అని చెప్పబడి ఉన్నది శాస్త్రం. అటువంటిది దక్షిణం వైపు నుంచి తిరుగుతాడు కనుక ప్రదక్షిణ అంటే ఏమని చెప్పాలి దాన్ని? మహానుభావుడే ఆయన. కనుక ఒక్కొక్క ప్రమాదో ధీమతామపి అని ఓ సూత్రం ఉన్నది. ఇక్కడ ఇవ్వబడేది అని అర్థం. ప్రదక్షిణ చేయడం అంటే శ్రేష్టముగా ఇవ్వబడేది. ప్రదక్షిణ శ్రేష్టముగా ఇవ్వబడేది. శ్రేష్టంగా ఇవ్వబడేది ఏది అంటే తనను తాను సమర్పించుకుంటాయి. ఆ భగవంతుని దేవాలయం చుట్టూ ప్రదక్షిణం చేస్తున్నాము అంటే మనల్ని మనం ఆ భగవంతునికి సమర్పించుకున్నాము అని అర్థం. అందుకనే పెద్దవాళ్ళు ఇల్లు పట్టకుండా ఓ పిల్లవాడు స్నేహితులతో పడి తిరుగుతూ ఉంటే ఎలా వాడి చుట్టూ ప్రదక్షిణం చేస్తున్నావు, ఇల్లు పట్టదా నీకు అని అడుగుతూ ఉంటారు. అంటే అన్నిటినీ వదిలిపెట్టి వారితోనే ఉండుతా అని అర్థం ప్రదక్షిణ. నువ్వు 3 సార్లు చేసావా, 30 సార్లు చేసావా, 108 సార్లు చేసిన ఆ సంఖ్య మీద లెక్క గణన మీద ధ్యాస ఉంటే 108 కాదు 1108 చేసినా ప్రయోజనం లేదు. అవునా కాదా అండి? వాకింగ్ ఏర్పడుతుంది, దానివల్ల శరీర ఆరోగ్యం కలుగుతుంది. కానీ భగవంతుని యొక్క యోగం కలగాలి అంటే ప్రదక్షిణం ఏ విధంగా ఉండాలి? అందుకనే పెద్దలు చెబుతారు, చేతులు 2 నోడ్చి నమస్కారం చేసి ఏదో ఒక మంత్రాన్ని నోటితో అంటూ దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేయవయ్యా. ఆ మంత్రాన్ని ఎప్పుడైతే నీవు అంటున్నావో దృష్టి దేని మీద పెడుతుంది? భగవంతుని మీదకు పెడుతుంది, లెక్క మీదకు కాకుండా అని ఆలోచించేట. అందుకని ప్రణమ్య ముద్ర నిపపాతపాదయోగో చుట్టూ ప్రదక్షిణం చేశాడు. వారిద్దరికి వచ్చాడు, పాదాల మీద పడి నమస్కరించాడా, మరుక్షణంలో ప్రాణాలు వదిలేశాడు. ఎవరు? ప్రాణాలు అతడు వదలలా. ఆ ప్రాణాలే ఆ దేహాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాయి. ఎక్కడికి వెళ్ళినాయి? ఆ శరీరంలో నుంచి ఓ దివ్యమైనటువంటి జ్యోతి బయటకు వచ్చి ఎక్కడ కలిసింది? పరమాత్మలో లీనమైపోయింది. ఏమి పురాణం అయ్యా, వచ్చిన రోజు నుంచి మొదలు పెట్టావు నువ్వు. ప్రతి వాడు మరణించడం, వాళ్ళలో నుంచి జ్యోతి రావటం, పరమాత్మలో లీనమవ్వటం ఏమిటయ్యా ఇది అంటే ఆ జ్యోతి స్వరూపమే ఆత్మస్వరూపము. ఆ ఆత్మ ఎప్పటికీ కూడా దేహాన్ని జీవుడు వదిలిపెట్టాడా? ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుందండి? మనం చెప్పుకున్న 3 మన దగ్గర ఉన్నాయి: దేహము, జీవుడు, ఆత్మ. దేహం ఇక్కడ వదిలేశాడు, జీవుడు చేసిన కర్మఫలాలు అనుభవించడానికి వెళతాడు. ఆత్మ ఎక్కడికి వెళుతుంది? పరమాత్మ దగ్గరికి వెళ్ళిపోతుంది. మళ్ళీ వాడు దేహాన్ని పొందినప్పుడు ఆత్మ వస్తుంది, పరమాత్మ అందులో ఆత్మస్వరూపుడై చేరుతాడు. దేనికోసమయ్యా రావడం పోవడం? ఆ భగవంతుడు ఏం చేస్తాడు? ఇక్కడ నుండి లెక్క వేసుకుంటూ ఉంటాడండి. సాక్షిభూతం యదాత్మ అని చెప్పింది వేదాంతం.
ఆత్మ ఎప్పుడు ఏం చేస్తుంది? సాక్షిగా ఉంటుంది. అందుకనే సర్వాధ్యక్షాయ సాక్షినే అని చెప్పారు. ఎప్పుడు సాక్ష్యం, ఏమేం చేశాడు అనేటువంటిది లెక్క రాసుకుంటూ ఉంటాడండి. చెబుతూ ఉంటే మీరు ఎట్లయితే రాసుకుంటున్నారో ఆ విధంగా వాడు కూడా మనం చేసినటువంటి కర్మలన్నింటినీ ఏం చేస్తాడు? రాసుకుంటూ ఉంటాడు. ఏమేమి చేశాము, ఎటువంటి కర్మలు చేశాము ఆ ప్రక్కనే రాసుకుంటాడు. వీడికి ఈ కర్మకు ఏ ఫలితాన్ని ఇవ్వాలి, ఈ కర్మకు ఎంత ఫలితాన్ని ఇవ్వాలి, ఇవన్నీ రాసుకుంటూ ఉంటాడు. వాడి చిట్ట చాలా గొప్పది. ఎంతమంది జీవులు ఉన్నారండి? రమణ కరపాత్ర స్వామీజీ ఓ ఉదాహరణ చెప్పారు. ప్రతి మనిషికి, ప్రతి ప్రాణికి, మనిషికి కాదు పొరపాటు, ప్రతి ప్రాణికి 2 సంచులు భగవంతుడి దగ్గర ఉంటాయి కదా, పెద్ద పెద్ద బస్తాలు. వాడికి శరీరాన్ని ఇచ్చి భూమి మీదకి పంపించేటప్పుడు ఈ బస్తాలో నుంచి ఓ దోషుడు, ఈ బస్తాలో నుంచి ఓ దోషుడు ఓ సంచి ఇచ్చి దాంట్లో పంపిస్తాడు, దాంట్లో వేసి ఆ సంచిలో వేస్తాడు. కనుకనే తెచ్చుకునే వాటిని సంచితము అని చెప్పారు. చాలా చమత్కారంగా చెప్పారు. హిందీలో రాయబడిన పుస్తకం అండి, చాలా గొప్పగా ఉంది. సంచితము. నాకు హిందీ రాదు. సంగిరావు రాజేంద్ర ప్రసాద్ గారని వారు కూడా పౌరాణికులే. వారు హిందీ లెక్చరర్గా చేశారు. ఆయన దగ్గర కూర్చుని మొత్తం అంతా ఇద్దరం చదువుకున్నాం. చదువుకునే విషయాలు తెలుసు. ఏమి గొప్ప గొప్ప గ్రంథం. మహానుభావం. 2 సంచులు ఉంటాయి కదా, అది ఒక పుణ్యానికి సంబంధించింది, ఒకటి పాపానికి సంబంధించింది. దాంట్లోంచి దోషుడు దోషి వీడికి ఇచ్చిన సంచిలో పోస్తాడు. దీంట్లోంచి ఓ దోషుడు తీసి ఆ సంచిలో పోస్తాడు. ఆ ఒక్క సంచి భూతాన వేసుకుని ఆ జీవుడు శరీరాన్ని వస్తాడు. వచ్చిన దాన్ని అనుభవిస్తాడా? అప్పుడు మనం అనుకోవచ్చు. కరపాత్ర స్వామి వారు అన్నారు, ఫోన్లే ఎట్లాగైనా ఆయన తీసి పోయేగా ఓ 10 జన్మలు అయ్యేటప్పటికన్నా బస్తాలు ఖాళీ అవుతాయి కదా. ఖాళీ అయ్యే అవకాశం లేదు కదా, ఎందుకంటే వచ్చిన జన్మల్లో మళ్ళీ చేస్తాడు కదా. ఇవి మీరు తీసుకెళ్లకుండానే వాటంతా అవి వచ్చి బస్తాల్లో పడతాయి. అదేమిటండి, మీరు తీసుకెళ్ళాలి కదా, వచ్చేటప్పుడు తెచ్చుకున్నాడు, మరి వాడు చేసిన కర్మఫలాలు వాడే తీసుకెళ్ళి అందులో పొయ్యాలి కదా. అంటే ఈ మానవుడు సామాన్యమైన వాడు కాదయ్యా, కొన్ని ఇక్కడే ఒలకపోసి తీసుకెళ్తాడేమో అని భగవంతుడు ఏర్పాటు చేసేట. వాడు చేసేవి చేసినట్టుగా వచ్చి ఆ సంచిలో పడేటువంటి ఏర్పాటు చేసేటండి. వారు చెప్పిన మాట ఇది కరపాత్ర అర్థమైందండి. దానంతరం ఇప్పుడు మనం సెల్ ఫోన్లో నెంబర్ కొడితే మన డబ్బులు అవతల వాడికి ఎట్లా దానంతరం వెళ్ళిపోతున్నాయో ఎప్పుడు కనుక్కున్నాడు ఈ విషయాన్ని భగవంతుడు? ఆన్లైన్లో వెళ్ళిపోతున్నాయా లేవా? ఆ విధంగా చేసేటండి ఆ భగవంతుడు. వాడి యొక్క సృష్టి రచన విచిత్రం ఎంత గొప్పదో, ఏ విధంగా ఉంటుందో అనేకములే. ఎన్ని గ్రంథాలండి. పెద్దలు మహానుభావులు వాళ్ళ యొక్క మేధస్సును అంతటినీ కాగితాల మీద పెట్టి తరువాతి తరాలు మాబోటి వాళ్ళు తరించడానికి, మీబోటి వాళ్ళు వినడానికి ఎన్నో గ్రంథాలను మనం ముందు ఉంచి వెళ్ళాలి. కనుక దివ్యాత్మకులారా, తల్లులారా, తండ్రులారా, ఆ విధంగా ఎప్పుడైతే నమస్కారం చేశాడు, ప్రదక్షిణం చేశాడు, నమస్కారం చేశాడు, ఆ నమస్కారం చేసిన మరుక్షణంలో ప్రాణాలు ఏమైపోయినాయి? వదిలిపెట్టి వెళ్ళిపోయినాయి. ఎప్పుడైతే ఎక్కడికి వెళ్ళినాయి అనేటువంటిది సమస్య. ఆ జ్యోతి స్వరూపమై వచ్చి ఎవరిలో కలిసింది? కృష్ణ పరమాత్మలో లీనమైపోయింది ఆత్మతత్వం. జీవుడు ఏమైపోయాడు? ఇంకా అందులోనే ఉన్నాడు తండ్రి, వాడు బయటకు రాలేవాడు. ఆ జీవుడు కృష్ణ పరమాత్మ ఒక్కసారి కళ్ళు మూసుకుని సంకల్పం చేశాడు. వెంటనే ఏమైపోయాడు? ఈ లోపల రాధాదేవి కృష్ణ పరమాత్మను అడిగిందట. అతడు మరణించాడు కదా, ప్రాణములు పోయినవి కదా, ఇక్కడ పాపం అతన్ని దర్శించడానికి మనం ఇద్దరం వచ్చాం. మనల్ని చూసిన వెంటనే పరమానందంతో లేచి ప్రదక్షిణం చేసి ప్రాణాలు వదిలేశాడు. నమస్కారం చేసి అతడికి చేయవలసిన ఉత్తర కర్మ క్రియలు చేయాలి కదా, లేకపోతే ఎట్లాగా?
అర్థమైందండి. మోక్షదేవత కూడా ఏం ప్రశ్న వేసింది అంటే చేయవలసినటువంటి కర్మలు చేయవలె కదా అని అడిగింది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవలసింది ఏమయ్యా అంటే విధి విహితమైన కర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చేయవలసిందే. భగవద్గీతలో కర్మ సన్యాసం అని చెప్పారండి. అందుకని నేను ఏ పని చెయ్యకుండా కూర్చుంటానండి, మీరు ఎవరైనా పెడితే తింటారు. ఏమండి, నువ్వు ఏదైనా చేసి పెడితే నేను తింటా, లేకపోతే నేను చేయనన్నట్ట భర్త. నేను కూడా భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పిందే అనుసరిస్తున్నానండి, అందుకే వంట చేసే కర్మ కూడా నేను చెయ్యను అన్నది. ఆవిడేం తెలివి తక్కువగా ఏమంటారు. కనుక వాళ్లకు విహితమైనటువంటివి భగవంతుడు ఏర్పాటు చేసినటువంటి కర్మలు మనం చేసి తీరవలసిందే. కర్మ సన్యాసం అంటే అన్నిటినీ వదిలిపెట్టడం అని కాదు అర్థం. నీవు చేసిన కర్మ యొక్క ఫలితానికి సన్యాసం నీకు అర్థమైందా అండి. ఆ ఫలితాన్ని కోరుకోకుండా వదిలేసి అంతే తప్ప కర్మను వదులుతాను అంటే అది చౌర్యము అవుతుంది అన్నారు, దొంగతనం అవుతుంది అన్నారు, తప్పించుకోవడం అవుతుంది అని చెప్పింది వేదాంత తత్వం కూడా. అన్ని కర్మలు ఆచరించవలసిందే, అందులో ఏమాత్రం సందేహం లేదు. కానీ ఏ కర్మ చేయాలి? పరమాత్మ చెప్పారు భగవద్గీత నిష్కామ కర్మ అని చెప్పారు. దానికే ఎవరు పేరు పెట్టారండి? నిష్కామ కర్మ. ఏది కోరుకోకుండా నువ్వు కర్మ చేసావా, ఎక్కడికి చేరుకోవాలో అక్కడికి చేరుకుంటావు. కోరుకున్నావా, కోరుకున్నది మాత్రమే పొందు అంతే. కనుక ఏది చెయ్యాలి అనేది నువ్వే నిర్ణయించుకోవాలి. అందువల్ల కృష్ణం బహుగద్గదాక్షర, కృష్ణ పరమాత్మకే గార్గదికం కలిగిందట. ఇంతకాలం ఇన్ని కల్పముల పాటు తపస్సు చేశాడు కదా, ఆ జీవుడు ఆ దేహాన్ని వదలలేకపోతున్నాడు ఇంతకాలం కూడి. కనుక వాటిని వదిలించేటువంటి కర్మను మనం చేయవలసి ఉన్నది. చేయవలసిన ఉత్తర కర్మక్రియలు కాదు అని సంకల్పించి అలా ధ్యాననిష్ఠుడయ్యారట అవతార పురుషుడైనటువంటి సాక్షాత్తు కృష్ణ పరమాత్మ. ఎప్పుడైతే ఆ స్థితిలోకి చేరుకున్నారో వెంటనే ఏమైపోయిందటండి, ఆ శరీరము కరిగి 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 నీరై నది అయి ప్రవహించింది. ఏమై ప్రవహించిందండి? నది అయి ప్రవహించింది. ఎప్పుడు కూడా భక్తి అనబడేది ప్రవహిస్తుంది కానీ ఘన పదార్థంగా ఉండకూడదు. ఇప్పుడు ఆ జీవుడికి మోక్షం కూడా కలగలేదండి. ఎక్కడికి ఏమైపోయాడు వాడు? నీరైపోయి ప్రవహించాడు. ఒక్క ఇతడే కాదు, మనకు రామాయణంలో ఓ పాత్ర కనబడుతుందండి, గొప్ప పాత్ర. ఎవరు? శబరి అని ఉన్నది. ఏమి భక్తి అండి ఆవిడ. రోజు రావటం, అలా చూడటం, సాయంకాలం దాకా ఉండడం, రాలేదు వాళ్ళ అనుకుని లోపలికి పోవడం. వాడు ఎందుకు రాలేదు అని విసుగు లేదు, కసులు లేదు, ఏమీ లేదు. తప్పక వస్తాడు అని విశ్వాసం. ఎందుకంటే తన గురువైనటువంటి మతంగ మహాముని చెప్పాడు, వస్తాడు తప్పనిసరిగా నీవు దర్శించి సేవ చెయ్యి అని చెప్పాడు. మతంగ మహాముని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సేవ చేసే బాధ్యత ఎవరికి ఇచ్చారు అంటే ఆమెకి ఇచ్చారు. రోజు రావడం, చూడడం, వెళ్ళడం, వారి నివేదన కోసం పట్టు కోసం ఎక్కడ పెట్టడం ఇదే పని. కనుకనే ఆ శబరి యొక్క భక్తిని లోకంలో ఏమని చెప్పారు అంటే నిరీక్షణ భక్తి అన్నారు. పోనీ ఇంతకాలం నుంచి ఆవిడ వేచి చూసింది కదా, పోనీ అతడు వచ్చిన తర్వాత ఓ వారం రోజుల పాటు ఏమైనా అతడితో పాటు ఉన్నదా సేవ చేస్తూ? లేదండి, మరుక్షణంలో నీరై ప్రవహించింది. భక్తి ఎప్పుడూ కూడా ప్రవహిస్తుందే కానీ ఉండదు. దీనివల్ల మనకు అర్థమైంది ఏమి అంటే, మనం కనుక గాఢమైన భక్తి కలిగి ఉంటే మన వద్దనే కాకుండా మనతో పాటు ఇంకొకరికి కూడా భక్తి చేరుతుంది. అవునా కాదా అండి? ఎందుకంటే దానికి ప్రవాహ లక్షణం అర్థమైందా అండి? ఆ భక్తి కలిగి ఉంటే ఒక్క మనకి మాత్రమే ప్రయోజనం కాదు,
మన చుట్టుపక్కల వారికి కూడా ప్రయోజనం ఉన్నది ఆ భక్తి వల్ల. ఆ భక్తి కలిగిన వాళ్ళను ఆశ్రయించడం వల్ల ప్రయోజనం ఉన్నది. ఆ కారణం చేత తప్పక మనం దేన్ని పొంది ఉండాలి అంటే భక్తిని పొంది తీరాలి. మనకు ప్రయోజనమే కాకుండా పక్క వారికి కూడా ప్రయోజనాన్ని కలిగించేటువంటి పుణ్యాన్ని మనం పొందుతాం. ఇప్పుడు నీరై ప్రవహించేది ఆ ఋభువు అనబడేటువంటి వాడు ప్రవహించాడా, లోపల నుండి ఓ దివ్యమైనటువంటి రూపం బయటకు వచ్చిందట. ఎవరి లోపల నుండి? ఆ కృష్ణ పరమాత్మ నుండి ఓ దివ్యమంగళ రూపం బయటకు వచ్చిందట. చతుర్భుజములు కలిగి ఉన్నదట, పింఛములు ధరించి ఉన్నాడట, వేణువులు ధరించి ఉన్నాడట. ఆ 4 భుజములలో 4 ఆయుధములు ఉన్నవట. ఈ రూపాన్ని పొంది వచ్చేటప్పటికి రాధాదేవి ఒక్కసారి అటు ఇటు చూచిందట. చూస్తే పక్క నవ్వుతున్నారట. కృష్ణ పరమాత్మ జాగ్రత్తగా విందాం, పరిస్థితి ఎట్లా కనిపించారో భగవంతుడు చూడండి. అందుకనే మాయామేయ జగము నిత్యమని సంభావించు అన్నారు కాళ్ళకూరు నారాయణరావు. హరిశ్చంద్ర నాటకంలో పట్టి లోకం అంతా మాయతో కూడుకుని ఉంటుంది, మనమంతా మాయలోనే ఉంటాం. కానీ అసలైన వాస్తవం ఎలా తెలుస్తుంది అంటే ఇదిగో ఈ పద్ధతిలో తెలుస్తుంది. ఎప్పుడైతే కృష్ణ పరమాత్మ నుంచి ఓ దివ్యమంగళ రూపం వచ్చింది, ఆ రూపం ఎవరి వలె ఉన్నది అంటే కృష్ణ పరమాత్మ వలెనే ఉన్నది. ఆ పరమాత్మ వలె ఉన్నటువంటి వాడిని గాఢాలింగనం చేసుకున్నారట కృష్ణ పరమాత్మ. తన వలెనే ఉన్నటువంటి ఆ రూపాన్ని ఏం చేశారు? గాఢాలింగనం చేసుకుని అనుమతి ఇస్తున్నా అన్నారట. ఆయన ఏమడిగాడో తెలియదు, ఈయన ఏం చెబుతున్నాడో మాత్రమే వినబడింది. ఎవరికి? ఆ రాధాదేవికి. ఆలోచించిందట, నీవెవరవు అనుమతి ఇవ్వడానికి అని అడిగిందట. ఏమడిగిందండి? నీ ఇష్టమైన అనుమతి ఇవ్వడం అని అడిగిందిట. చిరునవ్వు నవ్వి పరమాత్మ ఎంత మాట అన్నారంటే, నీవు వేరు నేను వేరు కాదు కదా అన్నారు. ఇప్పుడు ఏం మాట్లాడుతుందండి ఆవిడ? రాధాదేవి ఏమంటుందంటే, వయం త్వదీయం ఏకం ప్రవర్తయ నా భేదం కుర్యా. ఎట్టి పరిస్థితుల్లో భేదం అనేటువంటిది ఉండే అవకాశం లేదు. ఎట్లా యథా క్షీరవతు అని ఇప్పటికీ 14సారి ఉదాహరణ చెప్పారు. యథా క్షీరవతు, ఆ పాలలో ఉండేటువంటి తెల్లదనం పాలను ఎట్లా అయితే వదిలిపెట్టదో, నిన్ను నేను వదిలిపెట్టను, నన్ను నీవు భార్యాభర్తల బంధం అలాగే ఉండాలి. మధ్యలో అలకలు ఉండవచ్చు, పిలకలు ఉండవచ్చు. ఆ పిలకలు పట్టుకుని నాలుగు ఉతకవచ్చు, ఏమన్నా కావచ్చు కాక, కానీ ఆ బంధం మాత్రం ఎట్లా ఉండాలి? పెద్దలు మాట చెప్పేవాడు. మా అమ్మగారని భార్యాభర్తలు తగాదా